అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఈసారి బడ్జెట్ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. పూర్తి స్థాయి బడ్జెట్తో పాటు జాబ్ క్యాలెండర్, స్కిల్ యూనివర్సిటీ వంటి అంశాలను చర్చకు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇవే కాకుండా రైతు భరోసా పైన మంత్రుల కమిటీ రిపోర్ట్ను సభలో పెట్టాలని చూస్తోంది. మొత్తం మీద అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరగనున్నాయి, ప్రభుత్వం వేటికి ప్రాధాన్యత ఇస్తుందో తెలుసుకుందాం. ఈ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది ప్రభుత్వం. 25న ఉదయం అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రివర్గం సమావేశమై బడ్జెట్ కు ఆమోదం తెలపనుంది. పార్లమెంట్ ఎన్నికల ముందు 4 నెలల కాలానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టగా ఇప్పుడు 8 నెలల కాలానికి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ లో అధిక ప్రాధాన్యత ఎన్నికల ముందు హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో పాటు 500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రుణమాఫీకి నిధుల కేటాయింపు అంశాలకు పెద్దపీట వేయనున్నారు. ఇక ఈ సమావేశంలోనే పలు కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. రైతు భరోసాపై మంత్రుల కమిటీ జిల్లాల పర్యటన చేసి నివేదికను సిద్ధం చేసింది. రియల్ ఎస్టేట్ వెంచర్లు, రోడ్లకు కూడా గత ప్రభుత్వం రైతు బంధు ఇచ్చిందనే విమర్శల నేపథ్యంలో ఇదే విషయంపై సభలో సమగ్ర చర్చ చేపట్టాలని, రైతు భరోసా పథకాన్ని ఎన్ని ఎకరాలకు ఇవ్వాలనే విషయంపై సభలో చర్చించాలనే ఆలోచనలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదే కాకుండా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లును ఏ సెషన్లో ప్రవేశపెట్టనున్నారు? దీంతో పాటు విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. వీటిపై కూడా సభలో చర్చించనున్నారు. అలాగే అతి కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికల అంశం కూడా చర్చించే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఈసారి ప్రస్తుత విధానాన్ని కొనసాగించాలా లేక కుల గణన చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలా అనే అంశంపై కూడా సభలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం జాబ్ క్యాలెండర్ పై కూడా సభలో చర్చ జరగనుంది. దీంతో పాటు ధరణిలో లోపాలున్నాయని ఆరోపిస్తున్న ప్రభుత్వ పెద్దలు దీనిపై కూడా చర్చించాలని భావిస్తున్నారు. ప్రధానంగా కొత్త రెవెన్యూ చట్టం తేవాలని ప్రభుత్వం భావిస్తుంది. అవసరం అయితే ఈ సెషన్లోనే ఇందుకోసం బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు రాష్ట్ర చిహ్నంపై సభలో చర్చించే అవకాశం ఉంది. మొత్తంగా బడ్జెట్ తో పాటు పలు బిల్లులు, పలు నివేదికలను సభలో ప్రవేశపెట్టనుంది కాంగ్రెస్ సర్కార్. దాదాపు వారం నుంచి 10 రోజుల పాటు సభ జరపాలి అనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.